భారీ వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎలకొలొడ్డు అటవీ ప్రాంతంలోని పోలారం చెరువు వాగు ఉధృతి కారణంగా వాగు అవతల 10 మంది పశువుల కాపరులు సుమారు 300 మూగ జీవాలు పశువులు చిక్కుకున్నాయి. దీంతో సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ రాణా ప్రతాప్ తన సిబ్బందితో చిమ్మ చీకట్లో అటవీ ప్రాంతంలోకి వెళ్లి వాగు అవతల చిక్కుకున్న వారిని కాపాడారు. వాగుకు ఒక్కసారిగా భారీగా వరద రావడంతో వాగు దాటడానికి అవకాశం లేక అడవిలో చిక్కుకున్న మనుషులు మూగ జీవాలు చీకటి పడడంతో భయాందోళన చెందడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సమాచారం తెలపడంతో జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి భారీ వర్షంలో ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ వాహనాల వెలుతురులో వాగు అవతలి వైపు నుంచి జీవాలను మనుషులను యువతలి వైపుకు శ్రమించి సురక్షితంగా తీసుకువచ్చారు. భయాందోళనలో ఉన్న వ్యక్తులకు ధైర్యం చెప్పి ఇంటికి చేర్చడంతో ఎస్ఐ రాణా ప్రతాప్ సిబ్బందికి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. Hey!